వెల్కమ్ టు వెన్మనీ వ్లాగ్స్. టుడే రెసిపీ పోహా. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు వేసి వేయించుకొని ఉల్లిపాయలు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచాలి. తర్వాత తాలింపు గింజలు మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేస్తే పిల్లలు కూడా వేరకుండా తినేస్తారు. కొద్దిగా జీరా, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, మాడిపోకుండా చూసుకొని వేగనివ్వాలి. సరిపడా సాల్ట్, డైట్ చేసే వాళ్ళకి హెల్త్ కోసం చాలా బాగుంటుంది ఈ రెసిపీ. కొద్దిగా పసుపు, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. అటుకులు ఇవి నార్మల్గా ఊర్లో చేస్తారు కదా, వడ్డు కొత్తగా వచ్చినప్పుడు చేపిస్తారు కదా, ఆ అటుకులు ఒక్కసారి కడిగి జాలీలో అలా తీసుకొని పక్కనుంచి ఆ అటుకులు వేస్తున్నాను. ఇరిగిపోకుండా స్లోగా అన్నీ కలుపుకోవాలి. సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. చివర్లో నిమ్మకాయ ఒక చెక్క సరిపోతుంది. కొంచెం పుల్లగా కావాలంటే ఒక కాయల్లా పిండుకోవచ్చు. పులుపు ఇష్టపడే వాళ్ళు ఒక కాయల్లా పడుతుంది. ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయటం. 10 minutesలో ఈజీగా అయిపోయే రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేయండి.